ఉమ్మడి కర్నూలు జిల్లాపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నెలల గ్యాప్లోనే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అయితే సీఎం పర్యటన అంటే సాధారణంగానే ప్రజల్లో ఆశలు చిగురుస్తూ ఉంటాయి. అభివృద్ధికి నిధుల వరద పారుతుందని భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే బాబు టూర్పై స్థానిక ప్రతిపక్ష నేతలు మాత్రం అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయట. పర్యటనలే తప్ప జిల్లా అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదా, అభివృద్ధి పనులకు అనుకున్న స్థాయిలో సహకారం అందించడం లేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయట. మరి నిజంగానే చంద్రబాబు కేవలం మీటింగులకే పరిమితమవుతున్నారా? జిల్లా అభివృద్ధికి ఆయన సహకారం ఎంతవరకు ఉందో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి కర్నూలు ఒకప్పుడు కాంగ్రెస్కు, ఆ తర్వాత వైసీపీకి బాగా కలిసొచ్చిన జిల్లా. వైసీపీ ఆవిర్భవించాక ఉమ్మడి జిల్లాను 2 సార్లు స్వీప్ చేసింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది కూటమి. దీంతో జిల్లాకు పెద్దపీట వేస్తూ 3కి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. జిల్లా అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్ పెట్టి అధికారంలో వచ్చినప్పటి నుంచి తరచూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కర్నూలు జిల్లాలో 4 సార్లు, నంద్యాల జిల్లాలో 2 సార్లు పర్యటించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలు, దానికి సంబంధించిన బడ్జెట్ గురించి నేరుగా సీఎంకు అందజేశారు. అయితే విపక్ష పార్టీ నేతలు మాత్రం చంద్రబాబు టూర్పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో పర్యటిస్తున్నారు తప్ప అభివృద్ధికి కావలసిన నిధులు ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు విడుదల చేశారు? గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. 2 సంవత్సరాల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఏం చేశారో చెప్పాలని నేరుగా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా 2014 ఎన్నికల టైంలో, అలాగే 2024 ఎన్నికల సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు జీవనాడిగా భావించే గుండ్రేవుల ప్రాజెక్టు, వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి 2 సార్లు అంచనాలు వేసి డీపీఆర్ ఇచ్చినా ఇప్పటికీ నిధులు కేటాయించలేదని జిల్లా ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులపై చంద్రబాబు సవతి ప్రేమ చూపుతున్నారని విమర్శలు చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు, లా యూనివర్సిటీ, జ్యుడిషియల్ సిటీ పేరుతో 273 ఎకరాల్లో 1000 కోట్ల నిధులతో గత ప్రభుత్వంలో జగన్ శంకుస్థాపన చేశారు. అయితే చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటి వరకు స్థల సేకరణ పూర్తి కాలేదని, కర్నూలును స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పి అందుకు సంబంధించిన నిధులు ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. డోన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, నంద్యాలలో సీడ్ క్యాపిటల్, ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని ప్రశ్నిస్తున్నారు స్థానిక విపక్ష లీడర్లు. మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు ధీటుగా సమాధానమిస్తున్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కర్నూలు నగరంలో స్థల సేకరణ చేశామని, త్వరలోనే నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని రివర్స్ అటాక్కు దిగుతున్నారు. జిల్లాలో ఇప్పటికే రిలయన్స్, జయరాజ్ స్టీల్, పత్తికొండలో టొమాటో ప్రాసెసింగ్ యూనిట్, జొన్నగిరి గోల్డ్ మైనింగ్, ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్, ఇలా అనేక పరిశ్రమలు అందుబాటులోకి వస్తున్నాయని, వీటితో పాటు మరిన్ని పరిశ్రమలు జిల్లాకు రానున్నాయని జిల్లా మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లాతో పాటు కర్నూలులో కూడా రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, గత ప్రభుత్వంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్తున్నారు. గ్రామాలు, మండలాలను జిల్లా హెడ్ క్వార్టర్లకు అనుసంధానం చేసి పక్కా రోడ్లు వేస్తున్నామని, తమ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లాపై పట్టును పెంచుకునే క్రమంలో జిల్లా అభివృద్ధిపై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే అనుకున్న స్థాయిలో జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావటం లేదని విమర్శలు వస్తున్నాయట. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుపై జిల్లా రైతులు, ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉండటంతో ప్రభుత్వంపై విమర్శలకు చంద్రబాబు చెక్ పెడతారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలిపోతుంది.